తమిళనాడులో ఇప్పుడు కులానికి ఒక రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. ద్రవిడ పార్టీలు బలంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. కులాలన్నీ రెండు ద్రవిడ పార్టీల్లో ఒదిగిపోయాయి. కాలక్రమంలో ఇంకా చెప్పాలంటే 2 దశాబ్దాల్లో ఈ మార్పులు జరుగుతూ వచ్చాయి. జయలలిత, కరుణానిధి మరణం తర్వాత పరిస్థితి మరింతగా బహిర్గతమైంది. ఎందుకు ఇలా జరిగింది? జయలలిత, కరుణానిధి వంటి దిగ్గజాలు లేకుండా మొదటిసారి జరుగుతున్న లోక్సభ ఎన్నికలివి. అందుకే ఈసారి తమిళనాట చాలా ఆశ్చర్యకరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. దిగ్గజాలేని ఎన్నిక కావటం వల్ల కూడా 39 లోక్సభ స్థానాలు ఉన్న తమిళనాడుపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కూడా తమిళనాడుకు చాలా ప్రాధాన్యమిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ నాయకత్వంలోని డిఎంకే పార్టీతో పొత్తు ఖరారు చేసుకుంది. బీజేపీ అన్నాడీఎంకే పార్టీతో పొత్తు ఖరారు చేసుకుంది. అంతేకాదు, కుల ప్రాతిపదికగా ఏర్పాటైన చిన్న చిన్న రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడు 2 ద్రవిడ పార్టీల పక్షాన చేరిపోయాయి. మరో విశేషం ఏంటంటే, గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 2 ద్రవిడ పార్టీలకు దూరంగా ఉండిపోయింది. సొంతంగా ఫ్రంట్ కట్టి పోటీకి దిగింది. ఆనాడు బీజేపీ ఫ్రంట్ లో ఉన్న పార్టీలు ఇప్పుడు డీఎంకే, అన్నాడీఎంకే పక్షాన చేరిపోయాయి. మోదీ ప్రభంజనంలోనే 39 స్థానాలకు పోటీ చేసి జయలలిత 37 స్థానాలు గెలుచుకున్నారు. ఇవాళ మోదీ తమ డాడీ అన్నారు ఒక అన్నాడీఎంకే మంత్రి. అప్పటికీ ఇప్పటికీ అన్నాడీఎంకే పార్టీలో ఇదే పెద్ద తేడా. ఇవి తుది జాబితాలు కానప్పటికీ ఇప్పటికైతే 2 పక్షాల మోహరింపు ఒక కొలిక్కొచ్చినట్లే కనిపిస్తోంది. అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ ఫ్రంట్ లో మరో 4 చిన్న పార్టీలు చేరాయి. మొదటిగా చెప్పుకోవాల్సింది ఎస్ రామదోస్ పార్టీ పిఎంకే, రెండోది ఏసీ షణ్ముగంకు చెందిన పుతియా నీతి కచ్చి, మూడోది పుతియా తమిజగం పార్టీ, నాలుగోది సినీ నటుడు విజయకాంత్ పార్టీ డిఎండికే. ఇక డిఎంకే కాంగ్రెస్ ఫ్రంట్ లో కూడా 4 చిన్న పార్టీలు చేరాయి. 2 కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇదే ఫ్రంట్ లో ఉన్నాయి. ఇందులో చేరిన చిన్న పార్టీల్లో మొదటిది విడుదలై చిరుతైగల్ కచ్చి, రెండోది వైగోకు చెందిన ఎండిఎంకే, మూడోది ఇండియా జననాయక కచ్చి, నాలుగోది కొంగునాడు మక్కల్ దేశీయ కచ్చి. లోక్సభ ఎన్నికల్లో ఈ చిన్న పార్టీలన్నీ ప్రధాన ద్రవిడ పార్టీల ఫ్రంట్ లో చేరడం ఇదే మొదటిసారి. గతంలో అంటే 2001, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో కరుణానిధి ఈ చిన్న పార్టీలలో కొన్నిటితో పొత్తు పెట్టుకున్నారు. కానీ ఆ పొత్తు కరుణానిధికి కలిసి రాలేదు.